తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి దీనిని బాహుబలి సినిమాతో కంపేర్ చేస్తూ వస్తున్నారు తమిళ తంబీలు. కాదు బాహుబలి కంటే మించి ఉంటుందని డబ్బా కొట్టుకుంటూ వస్తున్నారు. చివరికి మేకర్స్ కూడా తమ సినిమా వండర్ దాన్ ద వండర్ఫుల్గా ఉంటుందని గొప్పలు చెప్పారు. ఇక దర్శకుడు మణిరత్నం ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నానని చెప్తూ వచ్చాడు. దీనికి తోడు 450 కోట్ల బడ్జెట్ పెట్టడం, భారీ తారాగణం ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు రిలీజ్ అయ్యాక మణిరత్నం నిజంగానే ఒక అద్భుతాన్ని తెరకెక్కించాడన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. బాహుబలి కంపారిజన్ పక్కన పెట్టేస్తే ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందనే భావన నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? మణిరత్నం తన మ్యాజిక్ చూపించాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: ఇది 10వ శతాబ్దం నేపథ్యంలో చోళ రాజవంశం చుట్టూ సాగే సినిమా. అప్పట్లో చోళ రాజ్యాన్ని సుందర చోళుడు అంటే ప్రకాష్ రాజ్ పరిపాలిస్తుంటాడు. ఆ రాజుకి ఆదిత్య కరికాలుడు అంటే విక్రమ్, అరుణ్మొళి అంటే జయం రవి అనే 2 కుమారులు ఉంటారు. తమ రాజ్య విస్తరణలో భాగంగా వాళ్ళిద్దరూ ఒక్కో దిక్కుకి తమ సైన్యంతో కలిసి వెళ్ళి ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటుంటారు. ఇంతలో పెద్ద పల్వెట్ట రాయుడు అంటే శరత్ కుమార్ అతని సామంత రాజులంతా కలిసి చోళ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్ర పన్నుతారు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని పరిణామాలు జరగడంతో తన వెనుక ఏదో జరుగుతోందని ఆదిత్య అనుమానిస్తాడు. అప్పుడు ఆదిత్య తన స్నేహితుడైన వల్లవరాయుడిని చోళ రాజ్యానికి పంపుతాడు. అతడు సామంతరాజుల కుట్రని తెలుసుకొని తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈలోపు అరుణ్మొళిని బంధించి తీసుకురమ్మని అతని తండ్రే సైన్యాన్ని పంపుతాడు. మరోవైపు తమ రాజ్యాన్ని చోళులు ఆక్రమించుకున్నారన్న పగతో పాండ్యరాజులు అరుణ్మొళిని చంపాలని ప్లాన్ చేస్తారు. మరి ఈ దాడుల నుంచి అరుణ్మొళి ఎలా తప్పించుకున్నాడు? ఆదిత్య దగ్గరికి వెళ్లాల్సిన వల్లవరాయుడు అరుణ్మొళి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? చోళరాజులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు ఏమయ్యాయి? చివరికి ఈ మొదటి భాగం ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా కథ. అనాలిసిస్: బాహుబలి సినిమా వచ్చిన తరువాత చారిత్రాత్మక సినిమాలపై ప్రేక్షకుల ఒపీనియన్ చాలా మారిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఒకప్పుడు చారిత్రక సినిమాలకు ఒక రకమైన మైండ్ సెట్తో జనాలు వెళ్ళేవారు. కొంచెం భారీతనం, కాస్త ఎమోషన్, మరికొన్ని యాక్షన్ సీన్స్ చూపిస్తే వాటిని ఎంజాయ్ చేసేవారు. కానీ బాహుబలితో రాజమౌళి జనాల మైండ్ సెట్ని మార్చేశాడు. అందులో ఊహకందని ఫ్యాంటసీ ఎలిమెంట్స్, భారీ పోరాట సన్నివేశాలు, వీరోచితమైన ఎలివేషన్స్, కట్టిపడేసే ఎమోషన్తో పాటు కళ్ళు చెదిరే విజువల్స్ చూపించి చారిత్రాత్మక నేపథ్యానికి ఒక హై పిచ్ తీసుకొచ్చాడు. అందుకే ఏదైనా ఒక హిస్టారికల్ సినిమా వస్తోందంటే దాన్ని ఖచ్చితంగా బాహుబలితో కంపేర్ చేస్తున్నారు. ఆ సినిమా స్థాయిలోనే ప్రతిదీ హై పిచ్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయంలో కూడా అదే కోరుకున్నారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నిరాశ తప్పలేదు. సరే, బాహుబలితో పోల్చకుండా చూసినా కనీసం తన స్థాయికి తగ్గ ఎలిమెంట్స్తో కూడా ఈ సినిమా ఎంగేజ్ చేయలేక సహనానికి పరీక్ష పెట్టేసింది. బాహుబలి రేంజ్లో ఎగ్జైట్మెంట్ కావాలని కోరుకునే వారికి ఈ పొన్నియిన్ సెల్వన్ సినిమా నీరసమే తెప్పిస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో ప్రధానమైన మైనస్ పాయింట్ ఏమిటంటే హీరోలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే. పాత్రల పరంగా చూసుకుంటే ఇందులో విక్రమ్ అండ్ జయం రవి అసలైన హీరోలు. కార్తీ ఒక సహాయక నటుడు. అలాంటప్పుడు హీరోలే హైలైట్ అవ్వాలి. వారి పాత్రలతోనే ప్రేక్షకులు ట్రావెల్ చేయాలి. వారితో ఎమోషన్ బాండింగ్ కూడా కుదరాలి. వాళ్లతో భారీ పోరాట సన్నివేశాలు కూడా పెట్టించాలి. ఎలివేషన్స్ కూడా హై రేంజ్లోనే ఉండాలి. కానీ అవేవి ఇందులో ఉండవు. సహాయ పాత్రలో నటించిన కార్తీనే హైలైట్గా నిలిచాడే తప్ప ప్రధాన హీరోలకు సంబంధించి వారెవ్వా అనిపించే ఎపిసోడ్లు కానీ సీన్లు కానీ ఉండవు. వాళ్లకు ఎలివేషన్స్ కావు కదా, సరైన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేవు. అసలు వాళ్ళిద్దరికన్నా కార్తీనే వెండితెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు రిలీఫ్ అవుతారు. అమ్మాయిలతో అతడు కలిపే పులిహోర, వేసే జోకులతో సినిమా టైంపాస్ అయిపోతుంది. కానీ కార్తీ లేని ఎపిసోడ్లు వచ్చినప్పుడు మాత్రం నీరసించిపోతాం.
దీన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉంటుందో మీరే ఓ అంచనాకు వచ్చేయండి. ఇక ట్రైలర్లో చూపినట్టు విజువల్ గ్రాండియర్గా ఉందా అంటే అది లేదు. ఆ మెరుపులు కేవలం అక్కడక్కడ ఉన్నాయంతే. పోనీ గూస్ బంప్స్ తెప్పించేలా భారీ పోరాట సన్నివేశాలున్నాయా అంటే అక్కడ కూడా నిరాశ మిగలదు. చివర్లో సముద్రంలో సాగే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఒక్కటే అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. అది చూస్తున్నంతసేపు గూస్ బంప్సే. అలాగే చివర్లో అరగంట పాటు సినిమా కూడా వేగంగా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ మిగతా సినిమానే చాలా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తూ సహనానికి పరీక్ష పెట్టేస్తుంది. కోర్స్ ఇదొక రియల్ స్టోరీ. ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఎంత రియల్ స్టోరీ అయినప్పటికీ ప్రేక్షకులు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్నే కోరుకుంటారు. ఆ అనుభూతి ఇవ్వగలిగినప్పుడే సగటు సినిమా సక్సెస్ అయినట్టు. కానీ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని అయితే పొన్నియిన్ సెల్వన్ సినిమా పూర్తి స్థాయిలో ఇవ్వలేదనే చెప్పుకోవాలి. కథపరంగా ఎగ్జైటింగ్ ఉంది, కానీ కథనమే తేడా కొట్టేసింది. స్క్రీన్ ప్లే చాలా వరకు గందరగోళంగా కనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్లైతే ఒకదాంతో మరొకటి సంబంధం లేకుండా కూడా సాగిపోతుంటాయి. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు. ఆ తరువాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి, థ్రిల్లింగ్ భావనలు కూడా అస్సలు కలగవు. జస్ట్ సినిమా అలా నడుస్తుంటుంది అంతే. నిజానికి ఇందులో ఉన్న ట్విస్టుల్ని చూస్తే ఉత్కంఠభరితంగా కథని మలిచే ఆస్కారం ఉంది. కానీ ఆ స్థాయిలో మణిరత్నం ఆ ట్విస్టుల్ని మలచలేకపోయాడు. కార్తీ పంచిన వినోదం కారణంగా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభ సన్నివేశాలు కూడా బాగానే అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో అయితే చివరి అరగంట ఎపిసోడ్ సముద్రంలో యాక్షన్ సీన్లే హైలైట్. మిగతాదంతా భారంగా అనిపిస్తుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక చారిత్రాత్మక తప్పిదమేనని చెప్పుకోవాలి. నటీనటిలో విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తీనే హైలైట్గా నిలిచాడు. తనకిచ్చిన పాత్రలో అతడు అదరగొట్టేశాడు. తన వినోదంతో నవ్వులు పూయించడమే కాకుండా సినిమాని చాలా బాగా నడిపించాడు. విక్రమ్ది ప్రధాన పాత్ర అయినా అతడి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. ఏదో అతిథి పాత్రలాగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అయితే ఉన్నంతలోనే తన నట విశ్వరూపం చూపించాడు. జయం రవి పాత్ర కూడా అంతంత మాత్రమే. తన పాత్ర మేరకు అతడు ప్రతిభ చాటుకున్నాడు. ఐశ్వర్య రాయ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్లు కూడా తమ తమ పాత్రలో జీవించేశారు. నిజానికి ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్కి చాలా బిల్డప్ ఇచ్చారు, కానీ ఆ స్థాయిలో పాత్ర అయితే లేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ ప్రాణం పోశాడు. చాలా చోట్ల తన బీజిఎంతోనే సీన్లను ఎలివేట్ చేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్స్ అయితే అద్దిరిపోయాయి. ఖర్చు కూడా బాగానే పెట్టారు. అయితే ఎడిటింగ్ విషయంలోనే కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది. చివరగా మణిరత్నం విషయానికి వస్తే ఆయన తన పూర్తి మ్యాజిక్ చూపించలేకపోయాడు. అక్కడక్కడ మెరుపులైతే ఉన్నాయి, కానీ ఓవరాల్గా మాత్రం నిరాశపరిచాడనే చెప్పుకోవాలి. అయిపోయి